ఫౌండేషన్ సూరారం విలేజ్ కోదండ రామాలయం. వెంకట ఫౌండేషన్ సూరారం విలేజ్ కోదండ రామాలయం. జై శ్రీమన్నారాయణ. సూరారం గ్రామంలో శ్రీ కోదండరామాలయం నిర్మాణం జరగటం చాలా సంతోషంగా ఉంది. రామాలయం వినాయత్ర ఏకకాలం నవాసేత్ అని పెద్దలు చెప్తారు. ఎక్కడైతే రామాలయం లేదో ఆ ఊరిలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని చెప్పి పెద్దలు చెప్పిన సూక్తి. దేవాలయం అనేది ఈ మన సనాతన సంస్కృతికి ఒక పట్టుకొమ్మ లాంటిది. ఈ తంగెడ ఫౌండేషన్ వారు ఈ సూరారం గ్రామంలో ఈ దేవాలయం యొక్క నిర్మాణాన్ని పూనుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక దేవాలయం నిర్మిస్తే ఆ నిర్మించిన యజమానులు దేవాలయం ఉన్నంతకాలం, దేవాలయంలో విగ్రహాలు ఆరాధన పొందినంతకాలం వాళ్ళు ఏ లోకంలో ఉన్నా, 7 లోకాల్లో ఏ లోకంలో ఉన్నా వారు సుభిక్షంగా ఉంటారని, అట్లాగే వారి తరతరాలు కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనకి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొత్తం కృష్ణశిలతో సాధారణంగా జరిగే ఆలయాల కంటే కూడా ఎంతో విశేషమైన ఖర్చు పెట్టుకొని కూడా కృష్ణశిలమయంగా ఈ గర్భాలయాలు 2 నిర్మాణం అవటం, అట్లాగే శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామివారి సూచనల మేరకు ఈ ప్లాన్స్ ఇవన్నీ అప్రూవల్ చేయించుకొని వారి సూచనల మేరకు ఈ రామాలయంలో లక్ష్మీదేవి సన్నిధి, ఆండాల సన్నిధి, అట్లాగే గరుడాల వారి సన్నిధి, ద్వయస్తంభ ప్రతిష్ట ఇదంతా కూడా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే కేవలం ఆలయంతోనే కాకుండా ఈ ఆలయం దర్శనానికి వచ్చేటువంటి వివిఐపీస్ కోసం కానీ, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ భక్తుల కోసం అని కానీ, లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి సిటీల నుంచి వచ్చి ఇక్కడ రాముని యొక్క సేవకై వద్దాం అనుకున్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ చక్కటి గెస్ట్ హౌసులు, అలాగే అర్చక స్వామి నిమిత్తం అట్లాగే ఒక మంచి అర్చక నిలయం ఒకటి, తర్వాత వచ్చిన వాళ్ళు సమావేశం చేసుకోవడానికి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ లాంటిది, అలాగే ఎంతమంది వచ్చినా వాళ్ళకి ప్రసాదాది కైంకర్యాలు చేయడానికి ఒక బ్యూటిఫుల్ హాల్స్, అట్లాగే ఎప్పుడన్నా హెల్త్ క్యాంపులు లాంటివి చేయడానికి ఒక మెడికల్ సెంటర్ లాంటిది, అట్లాగే గోశాల, ఇట్లా ఎన్నో రకాలైన హంగులతో కూర్చున్నటువంటి ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతోంది. ఇంత చిన్న పల్లెటూరులో ఇంత గొప్పగా ఆలోచించి కేవలం ఆలయం అంటే ఏదో గర్భాలయము, మండపము, ఆ చుట్టూ ప్రాకారీ గోడ అన్నట్లుగా కాకుండా ఒక సమగ్రమైన దేవాలయం యొక్క కాంప్లెక్స్ ఇక్కడ నిర్మాణం అవుతోంది. ఖచ్చితంగా ఇది ప్రారంభం అయిన తర్వాత ఎన్నో గ్రామాలకి ఇది ఆదర్శంగా అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందరికీ నా శుభాభినందనలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. సూరారం గ్రామం ఎలకతుర్తి మండలం హన్మకొండ జిల్లాలో ఈ కోదండరామాలయం నిర్మాణం అనేది గ్రామ ప్రజల యొక్క కోరిక ప్రకారం గత 3 దశాబ్దాలుగా దీని గురించి అన్ని ప్రజాప్రతినిధుల యొక్క ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మా పూర్వీకుల యొక్క స్థలంలో ఈ కోదండరామాలయ నిర్మాణాన్ని చేపట్టడానికి చిన్నజీర స్వామి గారిని కలవడం జరిగింది. వారి సూచనల మేరకు మ్యాపు ఇవన్నీ దాని యొక్క డిజైన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కోదండరామాలయ నిర్మాణంలో గ్రామ ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలతో కోదండ నిర్మాణాలయ గ్రూపు సేవా గ్రూప్ ఒకటి, అదేవిధంగా కోదండ రామాలయ నిర్మాణ కన్స్ట్రక్షన్ కమిటీ ఒకటి, అదేవిధంగా తంగడ ఫౌండేషన్ అనే ట్రస్ట్ పేరు మీద ఒకటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ గ్రామ ప్రజల యొక్క అందరూ పార్టిసిపేషన్తో ఏదో కొంతమంది కట్టిన గుడే కాకుండా ఇది ప్రజల గుడిగా చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రజలందరినీ ఇందులో సమ్మిళితం చేసి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా కుల మత అభిమానం లేకుండా అందరి యొక్క సూచనల మేరకు ఈ నిర్మాణం అనేది కోదండరామాలయ నిర్మాణం అనేది సూరారం గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకు డిజైన్స్ అన్నీ సకాలంలో అందించుటకు మరియు కన్స్ట్రక్షన్ దానికి మనము సంజయ్ స్థపతి గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దగా అన్నిటికంటే ఇంకా పెద్దగా మనకు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మనకు స్థపతి గారు, మనకు ప్రసాద్ గారు, వీరి యొక్క పరిచయము మనమంతా అందరికీ జగమెరిగిన వారు ప్రసాద్ గారు. అదేవిధంగా స్ఫూర్తి మనకు స్వర్ణగిరి టెంపుల్ కానివ్వండి, సమతామూర్తి కానివ్వండి, అదే దేశ విదేశాల్లో అనేక టెంపుల్స్ కట్టిన అనుభవంతో వారి యొక్క ప్రతి చిన్న సూచన కూడా వారు చిన్న వాటర్ ట్యాంక్ కానుంచి మాకు చిన్న కోకోనట్ బ్రేక్ కానుంచి వారు సార్ ఓపికగా 4-5 గంటల సమయమే వారి ఆఫీస్లో మాకు ఇవ్వడం, అదేవిధంగా
మరియు కిషన్ రావు గారు వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా సోదరులు, వారి సూచనల మేరకు మరి విగ్రహాల కాడ ఎక్కడ మనం కాంప్రమైజ్ కావద్దనే సూచనల మేరకు మరి ప్రసాద్ గారు వారు చెప్పిన ప్రకారంగా విగ్రహాల కాడ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తిరుపతిలో ఫ్రీగా వస్తాయన్న మనం తీసుకోకుండా కోదండ రామాలయానికి సంబంధించి ప్రత్యేకమైన విగ్రహాలకు కూడా మరి వారు ప్రత్యేకమైన ఒక పర్సన్, డెడికేటెడ్ పర్సన్కు ప్రసాద్ గారు అప్పచెప్పడం జరిగింది. ఆ విగ్రహాల నిర్మాణం కూడా అయిపోతున్నది. ఇదంతా గుడిలో ఒక 3 నెలల్లో కంప్లీట్ చేసుకొని జిఆర్ స్వామి గారి ఆశీర్వచనంతో మళ్ళీ దీన్ని ఓపెనింగ్ చేసుకొని ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మనందరం నిర్ణయించుకొని ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా దీని నిర్మాణంలో కాంట్రాక్టర్ గారు మరియు మిగతా నిర్మాణాలకు మనకు మేస్త్రి సుబ్బారావు గారు, మరియు ఇది గుడి నిర్మాణానికి కాంట్రాక్టర్గా మరి రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాకు శివకృష్ణ గారు మరి ప్రసాద్ గారు వెంబడి ప్రతి నిమిషం వారిని మేము డిస్టర్బ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నిమిషం మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా సూరారం గ్రామానికి రావడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం ఉంది. ఆ గ్రామం పేరు జిలుగుల. ఇది మా పూర్వీకుల గ్రామం. అంటే మా తాతగారి తండ్రి గారైనటువంటి కేశవరావు గారు పుట్టి పెరిగినటువంటి గ్రామం. కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ ఈ కోదండ రామాలయ నిర్మాణ సందర్భంగా ప్రత్యేకించి ఇక్కడ మా సోదరులు అంటే తంగెడ ఫౌండేషన్ అన్నారు. తంగెడ ఫౌండేషన్ అంటే మా ఇంటి పేరు తంగెడ. కాబట్టి ఆ తంగెడ వంశస్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రేమానందరావు నాయకత్వంలో అని చెప్పేసి అంటే బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అతడు చాలా చక్కగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకుంటూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. అతనికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తంగెడ ఫౌండేషన్ అభ్యర్థులందరూ కూడా ఉచితమైనటువంటి రీతిలో సహకరిస్తున్నారు. అన్నిటికంటే నాకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూరారం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కులానికి మతానికి అతీతంగా అందరూ ఈ కోదండ రామాలయ అభివృద్ధి కార్యక్రమంలో నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలి. మనం పలనాడు జిల్లా కనుక వెళితే అక్కడ బ్రహ్మనాయుడు దాదాపు 800 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఫలితం నాకు ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుందని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. అయితే ఒక విశేషం చెప్పాలి. మా ప్రసాద్ మిత్రుడు ప్రసాద్ స్థపతి గారి ముందు ఏమిటి అని అంటే నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ పల్నాడు గురించి చెప్తాను. ఇప్పుడు ఈ తంగెడ అని చెప్పేసి అన్నారు కదా మా వంశం. అక్కడ అది కరెక్ట్గా పల్నాడు సీమలో కృష్ణానది ఒడ్డుకు ఈ మట్టపల్లి నరసింహస్వామి దేవాలయానికి అభిముఖంగా ఉన్నటువంటి ఒక ఫోర్ట్, ఒక కిలా. అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించి ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా మాకు చరిత్ర ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఆ తంగెడ అనేది కూడా పల్నాడు జిల్లాలోనే ఉంది. ఆ పల్నాడు జిల్లాలోని కృష్ణశిల ఎక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి మరి ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే ఇది ఒక రకంగా బ్రహ్మనాయుడి ఆశీర్వాదం, మా పూర్వీకుల ఆశీర్వాదం, ఏ రకంగానప్పటికీ మీరు భావించవచ్చు. కాబట్టి ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే దేవాలయాల్లోకి ప్రవేశం లేదు అని ఎవరైతే భావించబడుతున్నారో వాళ్ళే ఈ దేవాలయ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. అది నాకు చాలా 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 గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీ టీచర్ను అంటే విద్య చెప్పేటువంటి వాడిని, ఒక ప్రొఫెసర్నే కావచ్చు. అయితే తర్వాత ఇంకొక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేశాను. మాకు కావాల్సింది ఏమిటంటే అన్ని కులాలు, అన్ని మతాలు, ముఖ్యంగా నిమ్న వర్గాల నుంచి మేము కలుపుకుంటూ వెళతాం. కాబట్టి అది ఈ దేవాలయ నిర్వహణలో కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి నేను తంగెడ ఫౌండేషన్ తరఫున ఈ సూరారం గ్రామస్తులందరినీ ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా మా అవసరం ఏ రూపంలో ఉన్నప్పటికీ మీరు తీసుకోవచ్చు. తర్వాత ఏమిటంటే ఈ గుడి ఎంత బాగా నిర్మించబడుతుందో అంతకంటే బాగా నిర్వహింపబడుతుంది. గుడి కట్టిస్తున్నారు కానీ తర్వాత నిర్వహణలో కొన్ని
పొరపాటు జరుగుతున్నాయి. అంటే కాలం ఏదైనప్పటికీ కూడా, సంవత్సరం ఏదైనప్పటికీ కూడా, తరాలు మారినప్పటికీ గుడి చెక్కుచెదరకుండా ఉండేటువంటి శిల్పాల రూపంతో, విగ్రహాల రూపంతో, ఈ స్థపతుల యొక్క సహకారంతో, ముఖ్యంగా మా ప్రసాద్ గారి సూచనలతో ముందుకు వెళుతోంది. కాబట్టి ఇది మళ్ళీ మేము నెక్స్ట్ ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మళ్ళీ వస్తాము. తర్వాత మీ యొక్క కృషిని మేము చూస్తాము అని చెప్పేసి భావిస్తూ ఇలాంటి పెద్ద మనుషులు ఈ ఎండకు కూడా తట్టుకుంటూ ఇక్కడికి వచ్చి నిలబడ్డందుకు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నా. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగనియండి. సూరారం గ్రామస్తులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.